సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో ఉన్న వివిధ రకాలైన వినూత్నమైన గణపతులను అయితే మీ ముందుకి తెచ్చే కార్యక్రమాన్ని అయితే రాజమండ్రి సుమన్ టీవీ అయితే చేపట్టింది. అందులో భాగంగా ఈ రోజు మనం అన్నపూర్ణంపేట బోసుబొమ్మ వీధిలో అయితే ఉన్నాం. ఇక్కడ వినాయకుడు శేష తల్పం మీద నిద్రిస్తున్నట్టు, అలాగే అనంత పద్మస్వామిని పోలి ఉన్న ఈ గణపతి వీరు చూడడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కింద కనిపించవచ్చు, కానీ వీరు నమ్మాలి ఇది ఖచ్చితంగా మట్టి విగ్రహమే. ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటని పాటిస్తూ పర్యావరణాన్ని రక్షించడానికి ఖచ్చితంగా కూడా మేము మట్టి బొమ్మనే యూజ్ చేస్తామంటున్నారు. వాళ్ళ మాటల్లోని విగ్రహం కోసం ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ కొలువై ఉన్న గణపతి అనంత పద్మస్వామిని కూడా తలపిస్తున్నారు, మీకు ఎలా కనిపిస్తుంది? మాకు కూడా చాలా ఆనందకరంగా అనిపిస్తుందండి. చాలా ఆకర్షంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి వినాయకుడు. చూస్తుంటే మాత్రం అందరూ వచ్చి దర్శించుకోవాలి వినాయకుడిని మాత్రం. పిల్లలు మా కుర్రవాళ్ళందరూ చాలా కష్టపడి, బాలగణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారు చాలా కష్టపడి 5 రోజుల వాళ్ళు మట్టుగా నిద్ర లేకుండా ఇక్కడే ఉండి కష్టపడి వాళ్ళ చేతులతో వాళ్ళే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త రకంగా రావాలని చెప్పి, కొత్తగా తీసుకురావాలి, ప్రతిదీ ఎప్పుడు కామన్గా ఉండకూడదని చెప్పి చాలా కొత్తగా చేసి ఈ సంవత్సరం ఇలా చేశారు. సో ఇది మాకు ఇంతవరకు పేరు తీసుకొస్తుందని ఎప్పుడు అనుకోలేదు. సో అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కొలువై ఉన్న ఈ గణనాథుడు ప్లాస్టర్ ప్యారిస్ మట్ట? మొత్తం పూర్తిగా మట్టేనండి. చూడడానికి ప్లాస్టర్ ప్యారిస్ లో కాదండి, మొత్తం మట్టే. దాన్ని వాళ్ళు మామూలుగా అలా డెకరేషన్ చేసుకున్నారు అంతే. మొత్తం మాత్రం పూర్తిగా మట్టితో చేసిన వినాయకుడే. మట్టితో చేసిన వినాయకుడిని వాడడం వెనకాల బలమైన కారణం ఏమైనా ఉందా? బలమైన కారణం అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్పిన కారణం వల్లనే మేము అది ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి చేస్తాం. ఇక్కడ ఈ గణనాథుడిని చూడడానికి ప్లాస్టర్ ప్యారిస్ కింద ఉన్న మట్టి గణపతి కింద తలపించి ఈ గణపతిని తయారు చేసిన యూత్ అయితే ఇక్కడ ఉన్నారు. అసలు ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకంగా అయితే ఈ మట్టి గణపతిని తయారు చేయడానికి మాకు 3 months అయితే పట్టింది తయారు చేయడానికి. సో మనకు ఆ అవుట్పుట్ రావడానికి మేము 3 months ముందు ఆర్డర్ ఇచ్చి దగ్గరుండి చేయించుకున్నాం. సో ప్రతి 3 daysకి ఒకసారి 6 daysకి ఒకసారి వెళ్ళి దగ్గరుండి మాకు కావాల్సినట్టు ఆ పద్మస్వామి ఎలా అయితే ఉందో అలా చూసి దాన్ని చేయించుకోవడం జరిగింది. ముందుగా థాట్ రావడానికి కూడా కారణం ఏంటంటే, ఎక్కడో చూసి విష్ణుమూర్తి అవతారంతో రావాలి, డిఫరెంట్గా పెట్టాలి. మెయిన్ ఏంటంటే ఈ పొల్యూషన్ కాకుండా మనకి మట్టితో మన డిప్యూటీ సీఎం ఉన్నారు పవన్ కళ్యాణ్కి, మేమందరం ఆయనకి బిగ్ ఫ్యాన్స్. సో కష్టపడి ఎలాగైతే నెగ్గించుకున్నామో కష్టపడి ఆయన మాటలు ముందుకు తీసుకువెళ్ళాలి. రేపు పొద్దున్న వీళ్ళందరే మన యూతే ఆయనకి ఎప్పుడు చేసేది కానీ అభివృద్ధిలో చెందేది కూడా వీళ్ళే కాబట్టి, సో మనం ముందు ఉంటే మన తరాల వెనకాల కూడా అదే ఫాలో అవుతారని ఈ వినాయకుడిని ఇలా చేయించడానికి మెయిన్ ఉద్దేశం. సో డెకరేషన్ కూడా చూసుకుంటే అది కూడా మేము 6 days నిద్ర లేకుండా చేసి థాటు ఆ విష్ణుమూర్తి నా కొండల్లో ఉండాలి, సో అవన్నీ ఉండాలి, నా ఓళ్ళ కానీ లేకపోతే పాములు కానీ మొత్తం అంతా తీసుకొచ్చి పెట్టి సో ఇలా చేసి ప్రతి సంవత్సరం ఏదో డిఫరెంట్గా చెయ్యాలి, అది అందరూ జనాల్లోకి వెళ్ళాలి, అందరూ చూడాలి అని చెప్పేసి. కానీ ఈ సంవత్సరం అనేది చాలా బాగా అయ్యింది. ప్రతి ఒక్కరు వస్తున్నారు, దర్శించుకుంటున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. వీలంత వరకు ఇది కూడా చూసి తప్పనిసరిగా అందరు రావాలి. మెయిన్ ఇక్కడికి వచ్చి తెలుసుకొని సుమన్ టీవీ మాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు ప్రతి న్యూస్లో కూడా వాళ్ళు ముందు ఉంటారు. సో వీళ్ళని కూడా మనం బాగా సపోర్ట్ చేయాలి. వాళ్ళు మనల్ని ఎంత సపోర్ట్ చేస్తాం మనం కూడా మీడియాని సపోర్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళు మిగతా కార్యక్రమాలు ఏమి ఉన్నాయో అవన్నీ చేయగలరు. లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ చాలా వెరైటీ గణేషులు అయితే మీరు ప్రతిష్ఠించారని చెప్పి ఇక్కడ అన్నపూర్ణంపేటలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పారు. అసలు ఏ గణేషులు మీరు ప్రతిష్ఠించడం జరిగింది, ఎలా వెరైటీస్ ఆఫ్ గణపతి నిలబెట్టడంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లాస్ట్ టైం వచ్చి ఒకటేమో నెమలిపించాలతో మొత్తం గణేష్ని మొత్తం ఒక 10 feet గణేష్ని నెమలిపించాలతో మొత్తం ఫిల్ చేసి అది పెట్టాం. అప్పుడు కూడా చాలా బాగా జరిగింది, అందరూ వచ్చి చూశారు. సో ఇలాగా దాని బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమో మనకి ఇప్పుడు మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్స్ రౌండ్ షేప్లో మొత్తం విగ్రహం తయారు చేయడానికి, అది కూడా ఈ వెనకాల ఉన్న మా టీం మొత్తం బాలగణేష్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరిదే కష్టం. సో అందరూ ఒక 2 months 3 months వాళ్ళ ఉద్యోగాల్లో, స్కూళ్ళు, ఇంకా ఇంట్లో ఉన్న పనులు ఇవన్నీ పక్కన పెట్టి ప్రత్యేకించి వినాయకుడి భక్తి మీద సో కష్టపడడం జరిగింది. అలా మేము డే అండ్ నైట్ కష్టపడతానే అవుట్పుట్ అనేది వస్తుంది. మెయిన్ ఏంటంటే అందరిలో గొప్ప అనిపించుకోవాలి, డిఫరెంట్, అదంతా కాదు.
వినాయకుడి మీద ఉన్న భక్తి కోసం అది చేస్తున్నాం, అంతా తయారు చేసాం. దాన్ని బిఫోర్ కూడా మేము లేడీస్ స్టోన్స్ అవి వాడతారు కదా శారీస్ మీద, సో వాటితో కూడా డెకరేట్ చేసాం వినాయకుడిని. సో అలాగా ఎవ్రీ ఇయర్ కొత్తగా అంటే డిఫరెంట్గా ఉండాలి, అది నేచర్కి కూడా కొంచెం ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి అలా ప్లాన్ చేసి ప్రతి ఇయర్ చేస్తామండి. గణేష్ మీద ఫినిషింగ్ ఏదైతే రావడానికి అంటే ఎగ్జాక్ట్గా ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహం మీద ఎలా వస్తుందో అలాగే వచ్చింది. అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో, ఏం మెటీరియల్ వాడారు? మెయిన్ అంటే అక్కడ వాడింది ఏమి ఫ్యాట్ బ్యాలెన్స్ అయితే మనకి చిన్నది కూడా లేదండి, కలర్తో సహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారని ఉండాలి, ఇక్కడ మట్టి కూడా కాదు, అది మనకి బంకమట్టి ఎలా ఉంటుందో మన రాజమండ్రి గోదావరిలో, సో కోల్కతాలో కూడా మట్టి అనేది ఉంటుంది, అమ్మవారిని తయారు చేస్తారు కదా. ప్రత్యేకంగా అది కొంచెం కాస్ట్ అయినా సరే తెప్పించి మన బంకమట్టి అది కలిపి చేయడం వల్ల ఈ అవుట్పుట్ అనేది వచ్చింది. సో పైన వాడే కలర్స్ కూడా మనం మామూలు న్యాచురల్గా ఫ్యాటీ ఫ్యాలర్స్కి వాడే కలర్స్ కాదు, మేము ఒప్పుకోలేదు. అది కూడా న్యాచురల్గా కావాలంటేనే వాళ్ళు న్యాచురల్గా చేశారు. సో పైన కూడా ప్లెయిన్ క్లాత్ అనేది దాని మీద పరిచి దాని మీద పెయింట్ అది బంకమట్టి అది రాసి తర్వాత లాస్ట్లీ పెయింట్ వేయడం వల్ల మనకు ఆ సాఫ్ట్ ఫినిష్ వచ్చింది. ఎవరైనా చూసినా ఫ్యాటీ ఫ్యాలర్స్ ఉంటుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. బ్యాక్ సైడ్కి వెళ్ళినా సరే మీకు అందులో కర్ర, గడ్డి, బంకమట్టి తప్పించి 3 ఐటమ్ కనిపించదు. సో మేము ఆ జాగ్రత్తలు తీసుకొని పిన్ టు పిన్ వాచ్ చేసి 3 months కష్టపడితే ఈ అవుట్పుట్ అనేది వచ్చింది. 14 సంవత్సరాల నుంచి రకరకాలుగా వినాయకులు పెట్టి ఈ సంవత్సరం మట్టి వినాయకుని పెట్టాను సార్. ఆ మట్టి వినాయకుడు ఇంకా మన జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సార్, ప్లాస్టర్ ప్యారిస్ వాడకండి, మట్టి బొమ్మ పెట్టండి అని. ఇంక ఈ సంవత్సరం ఇలా చేసాం సార్. అందరం కమిటీ నెంబర్ కుర్రోళ్ళు అందరూ కష్టపడ్డాం సార్. రాత్రులు ఇలా చేసే ఐడియా మొత్తం కమిటీ నెంబర్ కుర్రోళ్ళు అందరూ. విగ్రహం ఒక ఎత్తు అయితే ఈ మండపం డెకరేషన్ ఒక ఎత్తు. ఈ మండపం డెకరేషన్కి ఎన్ని రోజులు పట్టింది? ఎటువంటి మెటీరియల్ యూజ్ చేశారు? మెటీరియల్ అయితే క్లాత్, ఇంకా బంకమట్టి, మన ఇది పీవీసీ ఉంటుంది కదా సార్, అది పెయింట్ సార్. మట్టి ఓళ్ళు ఇవి ఉంటాయి కదా సార్, ఓళ్ళు అవి, ఇంకా గోను సంచులు, ఇవన్నీ మొత్తం వాడాను సార్. అవి మొత్తం ఒక 6 రోజులు పట్టింది సార్. అలాగే రాత్రుల వరకు మొత్తం కమిటీ నెంబర్ కుర్రోళ్ళందరూ కష్టపడ్డాను సార్. 6 రోజులు దాదాపు ఎంత సమయం కేటాయించేవారు ఈ మండపం కోసం? ఈ వినాయకుడిని తెచ్చే ముందు వరకు కూడా రాత్రులు ఎంతసేపు కష్టపడేవారు? 7-8 hours ఉండేవాళ్ళం సార్. 7-8 hours ఉండి మొత్తం అన్నీ చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం సార్. మొత్తం అంటే మాకు వినాయక చవితి అంటే అందరికీ చిన్నప్పటి నుంచి ఇంతప్పటి నుంచి అందరూ చేసేవాళ్ళం సార్. అది ఒక ఆనందంగా ఉంటుంది సార్ మాకు. మొత్తం అందరం కుర్రోళ్ళందరం ఇక్కడ ఉండి అందరూ ఒక్కొక్క పని చేసుకుంటూ ఉండి అలా చేసుకొని మొత్తం డెకరేషన్తో సహా అది సార్. డిజైనింగ్ ఎవరి ఐడియా? డిజైనింగ్ 2 ఉంటారు సార్ మా దాంట్లో, వాళ్ళ ఐడియా సార్. వీళ్ళ బ్రదరు వీళ్ళిద్దరూ చూసి అప్పుడు ఫోటో తీసుకెళ్ళి అది అలా బొమ్మ చేయించి అవన్నీ చేయించాం సార్. అది పూజలు అది ఎలా నిర్వహిస్తున్నారండి ఇక్కడ? ఉదయం కానీ సాయంత్రం కానీ అర్చకులు ఏమైనా అర్చనలు జరుగుతున్నాయా? ఎటువంటి అర్చనలు ఇక్కడ జరుగుతున్నాయి? రోజు పంతులు గారు వస్తారండి, పొద్దున్న సాయంత్రం కూడా ఆయన పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఇంకా కావాలంటే మాకు ఇంకా ఎక్స్ట్రా పూజలు పెడతాను, గరిక పూజ కానీ, సరస్వతి పూజ కానీ, ఆడవాళ్ళ కోసం కుంకుమ పూజ కానీ, మీకు ఎట్లాంటి పూజలు కావాలని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పంతులు గారు అయితే ముందుకు వస్తున్నారండి. బాగా జరుగుతున్నాయి పూజలు అయితే రోజు మాత్రం. కాలనీ వాసులు అంటే ఒకరోజు ఒకరు ప్రసాదాలు ఇవ్వడానికి పోటీ పడుతూ ఉంటారు జనరల్గా వినాయకుడికి. మీ కాలనీలో ఎలా ఉంది పరిస్థితి? మా కాలనీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎవరైనా సరే వినాయకుడికి పెట్టకుండా ముందు ప్రసాదం ఆయనకి కడికి పెట్టాల్సింది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకొస్తూనే ఉంటారు ప్రసాదాలు. రోజు వస్తాయి డైలీ, మార్నింగ్ ఈవినింగ్ కూడా. పైగా మాకు దీపాల రోజున ఇంకా ఎక్కువగా వస్తాయి, ఆ రోజు ఇంకా పోటీ పడతారు అన్నమాట పెట్టడానికి. చూసుకుంటే మనం కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ? నవరాత్రుల్లో అయితే దేవి చౌక్లో కానీ గణేష్ చౌక్లో కానీ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. మీరు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు? మేము ముందుగా వచ్చి ఫస్ట్ దీపారాధన స్టార్ట్ చేస్తామండి. అలాగా ఎంటర్టైన్మెంట్ ఉండడానికి మూవీ ఒకటి చేస్తాను, కోలాటం, ఇంక ఈ గరిక పూజ, సరస్వతి పూజ ఇలాంటివన్నీ పెడతామండి. ఎవ్రీ ఇయర్ కూడా అంటే ఉన్నవాళ్ళందరూ కుర్రోళ్ళు, వీళ్ళందరూ ఉన్నవాళ్ళందరూ ఇదంతా వీళ్ళే కమిటీ నెంబర్. మేమే వేసుకుంటాం ఫండ్స్, బయట నుంచి వచ్చి కొన్ని ఫండ్స్ ఉంటాయి. దీంతోనే ఎంతవరకు చేయగలం ఆ దేవుడికి అంతవరకు చేస్తామండి. చేసేది ఫుల్ఫిల్గా చేస్తాం. దాదాపు ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్కి ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు టోటల్గా ఉత్తి బొమ్మ తయారు చేయించడానికి అయితే మాకు 30,000 అయిందండి. ఇంకా డెకరేషన్కి అయితే ఒక 25 వరకు అయ్యింది. దాంతోపాటు చాలా టైం స్పెండ్ చేసాం. డెకరేషన్ మేమే కాబట్టి రోజుకి 7-8 hours. ఇప్పుడు మా డ్యూటీ అయ్యేది 9కి అవుతుందండి. 9కి ఇంకా ఫుడ్ ఇవన్నీ పక్కన పెట్టి మేము వచ్చి అది చేస్తే ఎర్లీ మార్నింగ్ 5 అయ్యేది. మళ్ళీ లెగిసి అగానే 8కి డ్యూటీకి వెళ్ళాలి. సో అందరి పరిస్థితి అంతే. ఇవి కుర్రోళ్ళతో సహా మొత్తం అందరూ చాలా కష్టపడ్డారండి ప్రతి వర్క్లో కూడా. ఇవి ఓళ్ళు అయితే అవ్వాలంటే మనం నైట్ టైము ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి కోసి, ఒక్కొక్కసారి ఏంటంటే నైట్ టైం వెళ్ళి అక్కడ కొయ్యాల్సి వచ్చేది. అవన్నీ చాలా కష్టాలు ఉన్నాయండి ఇందులోని. అవేమో మళ్ళీ సగం చేశాక అవుట్పుట్ ఏమో సరిగ్గా వచ్చేది కాదు. మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ అవుట్పుట్ కోసం ఆ బంకమట్టి రాసి అది ఆరకపోవడం, మళ్ళీ ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ వల్ల కొంచెం ఇబ్బంది అయితే బాగా పడ్డామండి. ప్రతి ఇయర్ వినాయక చవితికి అయితే వస్తాయి రెయిన్స్, ఈ సంవత్సరం అయితే హెవీ రెయిన్స్ వల్ల ఇబ్బంది అయితే పడ్డాం మేము. సో అదంతా అయ్యేటప్పటికే మాకు టైం పట్టింది.
ఈ అవుట్పుట్ చూసే కష్టం మర్చిపోయామండి, మొత్తం మర్చిపోయాము. సో వచ్చి అందరూ చెప్తున్నారు దండం పెట్టుకోవడం, మాకు మేము చూసి ఆ కష్టం అంతా మర్చిపోయామండి. ఇంకా అప్పుడే అయిపోయింది, మనకి ప్రతి వినాయక చవితి కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది, ఈసారి అప్పుడే అయిపోయింది. ఇంకా 4 days ఉంది, మాకు ఇంకో 10 days ఉంటే బాగుంది అనిపిస్తుంది. కాకపోతే ఈ పోలీస్ వాళ్ళు ఎంసీ వాళ్ళు కూడా చెప్పారు ఎక్కువ వాటర్ ఉంది, సో సండే కల్లా నిమజ్జనం చేసేవాలి అని చెప్పారండి. సో అందుకని ఆదివారం నిమజ్జనం చేసేద్దామని అనుకుంటున్నాం. చూసారు కదా, ఇక్కడ బోసుబొమ్మ అన్నపూర్ణంపేట బోసుబొమ్మలో ఉన్న యూత్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాటనైతే తూచా తప్పకుండా పాటిస్తున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చి ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహమా లేకపోతే మట్టి విగ్రహం అని ఎంక్వైరీ చేస్తే ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు, ఖచ్చితంగా కూడా ఇది మట్టి విగ్రహం అని చెప్పి ఇక్కడ మనకైతే తెలిసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి మాటని ఆయన అభిమానించే వాళ్ళు గుండెల్లో పెట్టుకుని ఆయన చెప్పింది చెప్పినట్టుగా పాటిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ రాజమహేంద్రవరం అన్నపూర్ణంపేటలో యూత్లో అయితే మనకి కనపడుతుంది. కెమెరా పర్సన్ గణేష్ వెంకట శ్రీనివాస్ గణేష్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.